హాయ్ అందరికీ! నేనీరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను వినండి ఓకేనా? నేనతన్ని చిన్నప్పట్నుంచి చూస్తూ వచ్చాను. అతని పేరు అనిరుధ్. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడు, కాని లోపల మాత్రం ఎన్నో కలలు దాచుకున్నవాడు. ప్రతి కొత్త సంవత్సరం రాగానే అందరూ హ్యాపీగా నవ్వుతుంటే అతని కలలో మాత్రం ఒక ప్రశ్న కనిపించేది. ఈ సంవత్సరమైనా నా అమ్మనాన్నకి సంతోషమివ్వగలనా? డిసెంబర్ 31 రాత్రి బయట పటాకుల శబ్దం. లోపల మాత్రం అతని గుండెలో నిశ్శబ్దం. తన కష్టాలన్నీ గుర్తొచ్చినా ఆ రాత్రి అతను ఓ మాట తన మనసుకి చెప్పుకున్నాడు. ఇప్పటివరవరకు ఎంత పడిపోయినా సరే ఇకనుంచి నేను నిలబడతాను. కొత్త సంవత్సరం ఉదయం అమ్మ ఇచ్చిన వేడి కాఫీ తాగుతూ ఆమె కళ్ళలో ఉన్న నమ్మకాన్ని చూశాడు. ఆ క్షణంలోనే అతను నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని నెలల తరువాత పెద్దగా డబ్బులు లేకపోయినా ఒక చిన్న కూరగాయల మార్కెట్ లాంటిది మొదలుపెట్టాడు. ఉదయాన్నే లేచి మార్కెట్కు వెళ్లేవాడు. చలిలో చేతులు వణికినా, ఆకలితో కడుపు మాడినా అమ్మ నవ్వాలి అన్న ఆలోచనతోనే ముందుకు నడిచేవాడు. కొన్ని రోజులు ఒక్క కూరగాయ కూడా అమ్ముడుపోలేదు. అయినా ఇంటికి వచ్చాక అమ్మ అడిగితే బాగుందమ్మా అని చెప్పేవాడు. ఆ మాట వెనుక ఎంత బాధ ఉందో నేను చూశాను. కాలం ఎవ్వరినీ మోసం చేయదు. అతని నిజాయితీకి జనాలు దగ్గరయ్యారు. ఆ చిన్న మార్కెట్కి పేరు వచ్చింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అది ఒక పెద్ద సూపర్ మార్కెట్గా మారింది. ఓపెనింగ్ రోజు అతను తల్లిని ముందుకు తీసుకెళ్లి షాప్ తలుపు తీయించాడు. ఆమె కళ్లలో ఆనందం, గర్వం, కన్నీళ్లు అన్నీ ఒకేసారి. నా కొడుకు నిలబడ్డాడు అని ఆమె అన్నప్పుడు ఆ కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. ఆ రోజు రాత్రి అతను ఆకాశాన్ని చూసి మౌనంగా నిలబబడ్డాడు. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. కొత్త సంవత్సరమంటే తేదీ మారడం కాదు, ఎవరో ఒకరి కన్నీళ్లకు అర్థం రావడమే నిజమైన కొత్త సంవత్సరం. అనిరుధ్ జీవితం అదే చెప్పింది. ఏంటి, ఎలా ఉంది స్టోరీ? బాగుందా? మీకు నచ్చిందననుకుంటున్నాను. స్టోరీలో చెప్పినట్టు కొత్త సంవత్సరమంటే సంవత్సరం మారడమే కాదు, మనం కూడా మారాలి. అంతే కదా? ఏమంటారు? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ! మళ్ళీ ఇంకో స్టోరీతో మీ ముందుకొస్తా. బాయ్!